షుగర్ జబ్బు అనేది ఇవాళ మన దగ్గర ఒక పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది. అయితే పెద్దలతో పాటు చిన్నారుల్లోనూ నేడు చాలా మందిలో మధుమేహం కనిపిస్తోంది. కొంతమందిలో పుట్టుకతోటి ఇన్సులిన్ లోపం వల్ల మధుమేహం కనిపిస్తుంటే మరికొందరిలో జీవనశైలి, గాడి తప్పిన ఆహారపు అలవాట్ల మూలంగా షుగర్ జబ్బు తలెత్తుతోంది. పిల్లల్లో మధుమేహం ఉన్నప్పుడు దాన్ని అదుపులో ఉంచడానికి ఓవైపు నిత్యం ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటూ మరోవైపు జీవనశైలి, ఆహారపు అలవాట్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లల్లో మధుమేహం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలోని ప్రతి కణానికి శక్తినిచ్చే ఇంధనం గ్లూకోజ్. మన రక్తంలో ఈ గ్లూకోజ్ మోతాదును నియంత్రించేది ఇన్సులిన్. ఇన్సులిన్ తక్కువైనా లేదా పనితీరు తగ్గినా రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోతుంది. ఇదే షుగర్ జబ్బు లేదా మధుమేహం. పెద్దల్లో కనిపించే మధుమేహం తీరు ఇలాగే ఉంటుంది. అయితే పిల్లలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ మోతాదును నియంత్రించే కీలకమైన ఇన్సులిన్ ఉత్పత్తే ఉండదు. జన్మతః క్లోమగ్రంథిలో లోపం ఉండటం, ఇన్సులిన్ ఉత్పత్తి లేకపోవడంతో పిల్లల దేహాల్లోని రక్తంలో గ్లూకోజ్ మోతాదు పెరిగిపోతూ ఉంటుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దటానికి బయట నుంచి ఇన్సులిన్ అందించాల్సి ఉంటుంది. పిల్లల్లో షుగర్ జబ్బుని టైప్ 1 డయాబెటీస్ అని పిలుస్తారు. పిల్లల్లో ఇలా డయాబెటీస్ రావటానికి జన్యుపరమైన కారణాలతో పాటు కొన్ని రసాయనాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు కారణమవుతూ ఉంటాయి. ఇలాంటి పిల్లలకు ఇన్సులిన్ వాడటం తప్పనిసరి. సో యూజువల్గా చిన్నపిల్లల్లో డయాబెటీస్ ఉంటే ఎలా ప్రజెంట్ అవుతారు, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే పిల్లల్లో కొంచెం ఆకలి పెరగటం, ఎక్కువగా ఫుడ్ తినటం, తీపి పదార్థాలు ఎక్కువగా ఇష్టపడటం, ఎక్కువగా వాటర్ తాగటం, ఎక్కువగా యూరిన్ పాస్ చేయటం, ఇవన్నీ డయాబెటీస్ సిమ్టమ్స్ అండి. ఇది కాకోకుండా ఒకవేళ కొంచెం అది తీవ్రంగా ఉన్నా లేదంటే మనం కొంచెం లేట్గా ఐడెంటిఫై చేసిన ఈ ఇనిషియల్ సిమ్టమ్స్ని పిల్లలకి ఎక్కువగా వాంతులు అవ్వటం, కడుపులో నొప్పి, ఆయాసం ఇలాంటి ఇబ్బందులు కూడా స్టార్ట్ అవుతాయి. చిన్నపిల్లల్లో డయాబెటీస్కి ట్రీట్మెంట్ ఇన్సులినేనండి. ఎందుకంటే యూజువల్గా వీళ్ళలో ఇన్సులిన్ లోపం వల్ల, ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి అవటం వల్లే సిమ్టమ్స్ వస్తాయి. సో దీనికి ట్రీట్మెంట్ ఇన్సులిన్ని మనం ఇవ్వటమే బయట నుంచి. సో ఇన్సులిన్ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తాము. ఎంత ఇంజెక్షన్ ఇవ్వాలి అనేది చైల్డ్ వెయిట్ని బట్టి, షుగర్ లెవెల్స్ని బట్టి పీడియాట్రిషియన్ డిసైడ్ చేస్తారండి. టైప్ 1 డయాబెటీస్తో బాధపడుతున్న పిల్లల్లో సాధారణంగా బరువు పెరగకపోవటం, విపరీతంగా దాహం వేస్తుండటం, తరచూ వాంతులు కావటం, డీహైడ్రేషన్, చర్మంపై దద్దులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు హఠాత్తుగా మైకం కమ్మి పడిపోతూ ఉంటారు. ఇలాంటి పిల్లల్లో చక్కెర నియంత్రణ లేకపోతే వయస్సు పెరుగుతున్న కొద్దీ రక్తపోటు పెరగటం, మూత్రపిండాల సమస్యలు, కంటికి సంబంధించిన రుగ్మతలు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవేవీ రాకుండా జాగ్రత్త పడాలి. ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే జీవితాంతం ఉంటుంది. అంత మాత్రాన ఆందోళన పడాల్సిందేమీ లేదు. పిల్లలకు నిత్యం ఇన్సులిన్ని అందిస్తూ వారిలో షుగర్ జబ్బుని చక్కగా అదుపులో ఉండేలా చూడాలి. వీళ్లలో గ్లూకోజ్ను చక్కగా నియంత్రణ చేస్తూ ఉంటే సాధారణమైన పిల్లలాగానే వీళ్ళు పెరిగి తమ ప్రతిభా పాఠవాలు చూపుతారు. భవిష్యత్తులో ఇన్సులిన్ను ఇంజెక్షన్ ద్వారా కాకుండా నోటి ద్వారా లేదా పీల్చటం ద్వారా ఇచ్చే ప్రక్రియలు అందుబాటులోకి రాబోతున్నాయి. పాంక్రియాటిక్ సెల్స్ అంటే ఇన్సులిన్ తయారు చేసే కణాల మార్పిడి శస్త్రచికిత్స కూడా పరిశోధన దశలో ఉంది. సో ఇన్సులిన్ కాకోకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ కమ్స్ ఫుడ్. డయాబెటీస్ ఉన్న పిల్లలకి షుగర్స్ పెట్టొచ్చా, పెట్టకూడదా, ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎలాంటివి పెట్టకూడదు అనే కన్ఫ్యూజన్స్ ఉంటాయి పేరెంట్స్కి. సో యూజువల్గా డయాబెటీస్ ఉన్న పిల్లలు సాధ్యమైనంత వరకు తీపి పదార్థాలు, పిండి పదార్థాలు అవాయిడ్ చేయమని చెప్తాము. అంతేకాకుండా వీళ్ళకి ఫుడ్ కంప్లీట్ న్యూట్రిషియస్ బ్యాలెన్స్డ్ ఫుడ్ ఉండాలి. సో ఇట్ షుడ్ కన్సిస్ట్ మోర్ ఆఫ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ అన్నీ సమపాలలో ఉండేలాగా చూసుకోవాలి. చిన్నపిల్లలు కాబట్టి కంప్లీట్గా షుగర్స్ అవాయిడ్ చేయలేం కాబట్టి ఏదైనా ఫెస్టివ్ అకేషన్స్ అలాంటప్పుడు డాక్టర్ సూచన తీసుకుని కొంచెం మితంగా స్వీట్స్ని అలో చేయొచ్చు. డయాబెటీస్ ఉన్న పిల్లలు స్పోర్ట్స్ ఆడొచ్చా,
డయాబెటీస్ ఉన్న పిల్లలు ఎక్సర్సైజ్ చేయొచ్చా, వాకింగ్ చేయొచ్చా, వాళ్ళకి ఇలా చేస్తే ఊరికే నీరసం వస్తుందా అని చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు. దీనికి సమాధానం ఏంటంటే యూజువల్గా అట్లీస్ట్ 60 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీని అడ్వైస్ చేస్తామండి డయాబెటీస్ ఉన్న పిల్లల్లో. సో డయాబెటీస్ పిల్లల్లో ఇన్సులిన్ ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో, ఇన్సులిన్తో పాటు బ్యాలెన్స్డ్ డైట్ అండ్ అట్ ద సేమ్ టైం ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఏ స్పోర్ట్ అయినా కిడ్స్ ఆడొచ్చు, దానికి ఏం రెస్ట్రిక్షన్ ఉండదు. సో అట్లీస్ట్ 60 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీని డయాబెటీస్ ఉన్న పిల్లల్లో ఎంకరేజ్ చేయాలి. అండ్ యూజువల్గా హెక్టిక్ ఎక్సర్సైజెస్ కానీ ఆడాల్సిన దానికన్నా ఎక్కువగా స్పోర్ట్ ఆడినప్పుడు ఒక్కొక్కసారి పిల్లలకి హైపోగ్లైసిమియాస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే చెమట్లు పట్టడం, కళ్ళు తిరగటం అలాంటి సూచనలు ఉన్నప్పుడు ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకోవటం. టెస్ట్ చేయలేని పక్షంలో అవైలబుల్గా ఉన్న బిస్కెట్స్ కానీ ఏదైనా ఒక చాక్లెట్ కానీ హైపోగ్లైసిమియాని వాటితో ట్రీట్ చేసుకోవచ్చు. డయాబెటీస్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ డయాబెటిక్ ఎడ్యుకేషన్. సో ఇన్సులిన్తో మాత్రమే మనం దీన్ని ట్రీట్ చేయలేము. చైల్డ్ డిప్రెస్ అవ్వకుండా ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకునేలాగా మనం చైల్డ్ని ఎడ్యుకేట్ చేయాలి. సో యాజ్ అ పేరెంట్ చైల్డ్ని ఎంకరేజ్ చేయటం, డయాబెటీస్ వల్ల ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఇన్సులిన్ ఎందుకు తీసుకోవాలి, డైట్ ఎందుకు ఫాలో అవ్వాలి, ఎక్సర్సైజ్ ఎందుకు ఇంపార్టెంట్, ఇవన్నీ పిల్లలకి మనం అర్థమయ్యేలా చెప్పగలగాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనం వాళ్ళని చాలా ఎంకరేజ్ చేయాలి. డయాబెటీస్ అనేది లాంగ్ టర్మ్ కండిషన్, కానీ దానివల్ల వాళ్ళు దేనికి హెసిటేట్ అంటే వెనకాడక్కర్లేదు. సో అన్నిట్లోనూ ముందుండొచ్చు. పిల్లలకు షుగర్ జబ్బు ఉందని తెలియజేయటం కంటే వాళ్లకు ఉన్న లోపం చాలా చిన్నదని, దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదనే ఆత్మవిశ్వాసాన్ని వాళ్లల్లో నింపాలి. అందరి పిల్లలానే వారిని ఆడుకోనివ్వాలి. మామూలు దినచర్యలనే పాటించనివ్వాలి. ఆహారం విషయంలో ఆంక్షలు పెట్టకూడదు. మంచి సమతులాహారాన్ని అందించాలి. చాక్లెట్లు, పండ్లు తినకూడదని చెప్పటం కంటే తక్కువ మోతాదులో వాటిని రుచి చూడనివ్వాలి. ఇలాంటప్పుడు ఇన్సులిన్ మోతాదు విషయంలో డాక్టర్ సలహా తీసుకోవాలి. పిల్లల చేత క్రమం తప్పకుండా ఎక్సర్సైజులు చేయించటం, ఆహారంలో నియమాలు పాటించేలా చేయటం కూడా అవసరం. డయాబెటీస్ ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు కొన్ని విషయాలు నేర్చుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. వీళ్లలో బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేయటాన్ని తల్లిదండ్రులు నేర్చుకోవాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే చిన్నారుల్లో షుగర్ జబ్బు అసలు సమస్యే